Good morning to all of you. Today we are going to discuss about antigens and antigenic characteristics. Introduction. The word antigen is derived from the Greek word anti means against, xenos means genus. Antigen అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. ఇందులో యాంటీ జీనోస్ కింద దీన్ని సపరేట్ చేస్తే యాంటీ అంటే ఎగెనెస్ట్ అనే అర్థం, జీనోస్ అంటే జీనస్ అని అర్థం. Antigen is such a macromolecule which upon introduction into body stimulates production of antibodies and reacts with them. ఈ యాంటీజన్స్ అనేవి మ్యాక్రోమాలిక్యూల్స్ అనమాట. ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడైతే మన బాడీలోకి ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ ఎంటర్ అయ్యాయో అవి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడక్షన్ జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఈ యాంటీబాడీస్ అనేవి ఆ ప్యాథోజన్కి ఎగెనెస్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సబ్స్టెన్స్ క్యాపబుల్ ఆఫ్ ఇండ్యూసింగ్ ఏ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ కాల్డ్ యాంటీజన్స్. ఏ సబ్స్టెన్స్ అయితే ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇండ్యూస్ చేస్తాయో వాటిని మనం యాంటీజన్స్ కింద చెప్పుకుంటాం. యాంటీజెనిక్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఇండ్యూస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రోటీన్స్, పాలీసాకరైడ్స్, న్యూక్లియోప్రోటీన్స్, లిపోప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్ అండ్ వేరియస్ స్మాల్ బయోకెమికల్స్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టు ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్స్. ఈ యాంటీజెనిక్ మైక్రోమాలిక్యూల్స్ అని వేటిని అంటామంటే, ఇప్పుడు మన బాడీ అవుట్ సైడ్ గ్రో అయిన బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఆ మైక్రో ఆర్గానిజం ఎంటైర్ ఆర్గానిజం అనేది మన బాడీలోకి ఎంటర్ అయినా, లేకపోతే దానికి సంబంధించిన ప్రోటీన్స్ కానీ పాలీసాకరైడ్స్ కానీ న్యూక్లియో ప్రోటీన్స్ కానీ లిపోప్రోటీన్స్ కానీ లైపోప్రోటీన్స్ కానీ లేకపోతే ఏవైనా కొన్ని బయోకెమికల్స్ అనేవి ప్రోటీన్స్తో పాలీపెప్టైడ్స్తో అటాచ్ అయ్యి అవి మన బాడీలోకి ఎంటర్ అయినా వీటిని మనం యాంటీజెనిక్ మ్యాక్రోమాలిక్యూల్స్ అనే చెప్తాం. అంటే ఈ యాంటీజెనిక్ మ్యాక్రోమాలిక్యూల్స్ అనేవి ఒక ఫారిన్ సబ్స్టెన్స్ అనమాట. అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేవి కాకుండా మన బాడీ అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అయ్యే వాటిని మనం యాంటీజెనిక్ మ్యాక్రోమాలిక్యూల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఫారెన్ ప్యాథోజన్స్ కింద మనం వీటిని చెప్పుకుంటాం అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంటీజెన్. ఫారెన్నెస్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. యాంటీజెన్స్ ఆర్ ఫారెన్ సబ్స్టెన్సెస్. ఫస్ట్ మనం ఈ ఫారెన్నెస్ గురించి చెప్పుకునే ముందు ఈ యాంటీజెన్స్ అనేవి మనకి రెండు రకాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకోవాలి. యాంటీజెన్స్ అనేవి రెండు రకాలు, ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అండ్ ఎండోజీనస్ యాంటీజెన్స్. ఎక్సోజీనస్ యాంటీజెన్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఆరిజినేట్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ ఫారెన్ ఆరిజిన్, సర్క్యులేట్ విత్ ఇన్ ది బాడీ. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం కదా, అంటే ఏవైనా ఫారెన్ పార్టికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయితే, అంటే వాటికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కింద కానీ ఫంగై కానీ లేకపోతే వాటికి సంబంధించిన పార్టికల్స్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయ్యి అవి ఈజీగా సర్క్యులేట్ అయిపోతే వాటిని మనం ఎక్సోజీనస్, ఓకేనా, ఎక్సోజీనస్ యాంటీజెన్స్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఎండోజీనస్ యాంటీజెన్స్. ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటే ఏంటంటే ఆరిజినేట్ ఇన్సైడ్ ది బాడీ. ఇవి మన బాడీ లోపలే ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. అంటే మన బాడీ లోపల ఆరిజిన్ అవుతాయి. ఈ ఎక్సోజీనస్ యాంటీజెన్స్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఇవి డిసీజ్ కాజింగ్ ఫారెన్ ప్యాథోజన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ యాంటీజెన్స్, ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. ఓకేనా? ఎండోజీనస్ యాంటీజెన్స్ని మనం సెల్ఫ్ యాంటీజెన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలోనే ఇవి ఆరిజినేట్ అవుతాయి కాబట్టి ఇవి మన బాడీలో ప్రజెంట్ అయి ఉన్న సెల్స్కి ఎటువంటి హార్మ్ని కాజ్ చేయవు. ప్లస్ మనకి ఏవైనా డిఫరెంట్ సెల్స్ అంటే ఫారెన్ సెల్స్ కానీ ఏవైనా వస్తే వాటిని ఐడెంటిఫై చేయడానికి కానీ లేకపోతే మిగిలిన సెల్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ లేకపోతే బైండింగ్ పర్పసెస్లో ఈ ఎండోజీనస్ యాంటీజెన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, ఈ ఎండోజీనస్ యాంటీజెన్స్ అనేవి మళ్ళీ మనకి 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఏంటవి? ఆటో యాంటీజెన్స్, ఆలో యాంటీజెన్స్. ఆటో యాంటీజెన్స్ అనేవి ప్రతి ఒక్క ఇండివిజువల్ స్పీషీస్లో ఉంటాయన్నమాట. ఆటో యాంటీజెన్స్ ప్రెజెంట్ ఇన్
ఆల్ ఇండివిజువల్స్ ఆఫ్ ది సేమ్ స్పీషీస్. అంటే సేమ్ స్పీషీస్లో ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో కనుక మనం తీసుకున్నట్టయితే అందులో మనకి ఉండే ఆటో యాంటీజెన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి, ప్లస్ అందరిలోనూ ఉంటాయి. అదే ఆలో యాంటీజెన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే షో జెనెటిక్ వేరియేషన్ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ స్పీషీస్. ఓకేనా, మనకి ఒక స్పీషీస్ అయినప్పటికీ కూడా మనకి ఎంతో కొంత జెనెటిక్ వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఈ జెనెటిక్ వేరియేషన్ వల్ల మనకి ఈ ఆలో యాంటీజెన్స్ అనేవి మనకి మారిపోతూ ఉంటాయన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ అండ్ హెచ్ఎల్ఏ యాంటీజెన్స్. ఓకేనా, బ్లడ్ గ్రూప్స్ మీద అంటే మనకి బ్లడ్ గ్రూప్స్లో కూడా మనం చదువుకునేటప్పుడు వాటిల్లో కూడా మనం యాంటీజెన్స్ గురించి చదువుతాం కదా. సో అవి ప్రతి మెంబర్ టు మెంబర్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకేనా, డ్యూ టు సమ్ జెనెటిక్ వేరియేషన్. అదే ఆటో యాంటీజెన్స్లో న్యూక్లియో ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అన్నిట్లోనూ మనకి సిమిలర్గా, అందరిలోనూ మనకి సిమిలర్గా ఉండడం జరుగుతుంది. మనం ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ ఒకటి చూసుకున్నాం కదా. అంటే 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ అంటే మన బాడీలో ఉండేవి ఆరిజినేట్ అయ్యేవి ఒకటి, మన బాడీ బయట ఆరిజినేట్ అయ్యేవి ఒకటి. ఓకేనా, ఇక్కడ ఫారెన్నెస్లో మనం చెప్పుకుంటున్నాం క్యారెక్టరిస్టిక్స్లో. ఓకేనా, ఆ పర్టికులర్ యాంటీజెన్కి ఫారెన్నెస్ అనేది కూడా ఒక క్యారెక్టరిస్టిక్కే అనమాట. ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే యాంటీజెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ది డిగ్రీ ఆఫ్ ఫారెన్నెస్. ఓకేనా, ఇప్పుడు మన బాడీలో ఉండే యాంటీజెన్స్కి మన బాడీలో ప్రజెంట్ అయి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎటువంటి రెస్పాన్స్ చూపించదు, ఎందుకంటే అది మనకి హార్మ్ చేయదు కాబట్టి. ఇప్పుడు ఈ ఫారెన్ ప్యాథోజన్స్ కనుక మన బాడీలోకి వెళ్తే ఖచ్చితంగా ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ చూపిస్తుంది. అంటే ఈ యాంటీజెన్సిటీ అనేది మనకి ఆ పర్టికులర్ యాంటీజెన్ యొక్క ఫారెన్నెస్ మీద మనకి బేస్ అయి ఉందన్నమాట. నెక్స్ట్, యాంటీజెన్ ఫ్రమ్ అదర్ ఇండివిజువల్ ఆఫ్ ది సేమ్ స్పీషీస్ ఈజ్ లెస్ యాంటీజెనిక్ దెన్ ఫ్రమ్ అదర్ స్పీషీస్. ఓకేనా, అంటే మనకి ఈ సిమిలర్ స్పీషీస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సిమిలర్ స్పీషీస్లో అంటే హ్యూమన్ టు హ్యూమన్ ఏదైనా ఒక బయోలాజికల్ అంటే ఒకే సేమ్ స్పీషీస్లో ఉండే ఏదైనా బయోమాలిక్యూల్ కనుక మన దాంట్లో ట్రాన్స్ఫర్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే డిఫరెంట్ స్పీషీస్ నుండి ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఇంకా అదర్ స్పీషీస్ నుండి కానీ అంటే ఇప్పుడు ఏ ఇన్ఫెక్టెడ్ బాడీ అయినా మన బాడీలోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా దాని యొక్క యాంటీజెన్సిటీ అనేది అంటే ఈ యాంటీజెన్సిటీ అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, సిమిలర్ స్పీషీస్ అయితే అంత ఎఫెక్ట్ ఉండదు. అదే మనకి అదర్ స్పీషీస్ నుండి కానీ వేరే మాలిక్యూల్ కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మాలిక్యులర్ సైజ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఏ మినిమం మాలిక్యులర్ వెయిట్ యాజ్ లో యాజ్ 200 Daltons ఆర్ యూజ్డ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ క్యారియర్ ప్రోటీన్. ఓకేనా, ఈ మినిమం మాలిక్యులర్ వెయిట్ అంటే హెప్టెన్స్ గురించి మనం చెప్తాం, అది నేను మీకు మళ్ళీ చెప్తాను. అందులో కనుక మనం చూసుకున్నట్టయితే 200 Daltons వరకు దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక నార్మల్ యాంటీజెన్ కనుక మనం చూసుకున్నట్టయితే దాని యొక్క మాలిక్యులర్ సైజ్ అనేది ఈ 200 Daltons కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. లార్జ్ సైజ్ మాలిక్యూల్స్ ఆర్ మోర్ యాంటీజెనిక్. ఓకేనా, ఎందులో అయితే మనకి లార్జ్ సైజ్ మాలిక్యూల్స్ ఉంటాయో అది యాంటీజెనిక్ నేచర్ని ఎక్కువ చూపిస్తూ స్మాల్ సైజ్లో ఉన్న యాంటీజెన్స్ అనేవి నాన్ యాంటీజెనిక్. ఓకేనా, అంటే స్మాల్ సైజులో ఉన్నవనేవి హ్యాప్టెన్స్ అని ఇందాక చెప్పాను కదా. సో ఈ హ్యాప్టెన్స్ అనేవి నాన్ యాంటీజెనిక్ అంటే స్మాల్ సైజులో కలిగి ఉంటాయని అర్థం. హెటెరోజెనిటీ ఈజ్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ ట్యూమర్ సెల్స్ అండ్ ది heterogeneity of antigen expression on lung cancer cells. ఈ హెట్రోజీనస్ గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలి. అంటే హెట్రోజీనస్ అంటే ఏంటంటే ఎక్కువగా మనకి ప్యాథాలజిస్టులు ఈ వర్డ్ని యూజ్ చేస్తారనమాట. ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్లో కనుక మనకి డిసిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం హెట్రోజీనస్ అని మనం చెప్తాం. ఓకేనా, ఇందులో మనకి ఏమవుతుందంటే మనం వీటిని ఎక్కువగా లంగ్ క్యాన్సర్ సెల్స్లో
ఓకేనా. ఈ టైప్ ఆఫ్ హెట్రోజెనిటీ యాంటీజెన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. అంటే మనకి నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యేదానికి వీటికి కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. Solubility of antigens. Mixing of increasing amounts of soluble antigen and antibody allowed the formation of antigen antibody కాంప్లెక్సెస్. నార్మల్ యాంటీజెన్స్తో పోల్చుకుంటే ఈ సాల్యుబుల్ యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్తో కనుక రియాక్ట్ అయితే మనకి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అనేవి త్వరగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ యాంటీజెన్స్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా వీటిలో మనం ఇమ్యూనోజెన్సిటీ గురించి మనం చెప్పుకోవాలి. ఈ ఇమ్యూనోజెన్సిటీ అంటే మనకి యాంటీజెన్ అనేది ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ కనుక మనం చూస్తే యాంటీజెన్ అనేది ఒక సబ్స్టెన్స్ కదా. ఈ ఫారెన్ సబ్స్టెన్స్ అనేది బాడీలోకి ఎంటర్ అయ్యి మనకి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. యాక్టివేట్ చేసి ఒక టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేసి మన బాడీలో ఇమ్యూనోసెన్సిటీని ప్రొవోక్ చేస్తుంది. అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొవోక్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్కి ఎగెనెస్ట్ సమ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం చేస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బి సెల్స్ టీ సెల్స్ అని మనం చెప్పుకుంటాం కామన్గా. ఇవి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఈ బి సెల్స్ అనేవి ఎప్పుడైతే ఇమ్యూనోజన్ అంటే ఏంటంటే ఏ యాంటీజెన్స్ అయితే ఈ ఇమ్యూనోజెనిసిటీ అంటే ఏంటంటే మన బాడీలోకి ఒక ఫారెన్ పార్టికల్ వచ్చి అది మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి కొన్ని యాంటీబాడీస్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే, అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కానీ లేకపోతే హ్యూమోరల్ ఇమ్యూనిటీ కానీ మీకు ఆల్రెడీ మేడం చెప్పుంటారు. సో ఈ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో కనుక ఇన్వాల్వ్ అయ్యి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ కనుక మనకి సెక్రెట్ చేయగలిగితే వాటిని మనం ఇమ్యూనోజన్స్ అంటాం. ఓకేనా. ప్రతి ఒక్క ఇమ్యూనోజన్ అనేది ఒక యాంటీజెన్, కానీ ప్రతి యాంటీజెన్స్ అనేవి ఇమ్యూనోజన్స్ కావు. అంటే ప్రతి యాంటీజన్కి ఇమ్యూనోజెనిక్ నేచర్ అనేది ఉండదు. ఓకేనా. కొన్ని సెల్స్ మాత్రమే ఈ విధంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయగలం. ఇక్కడ బీ సెల్స్ అనేవి ఎప్పుడైతే ఇమ్యూనోజన్, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాంటీజెన్నే, కాకపోతే ఇమ్యూనోజెన్సిటీ యొక్క నేచర్ కలిగి ఉంటుంది. ఓకేనా. ఇమ్యూన్ సిస్టమ్ని ఇది యాక్టివేట్ చేయగలదు. ఈ బీ సెల్స్ అనేవి ఇమ్యూనోజెన్స్ తోటి కలిసి అంటే రియాక్ట్ అయ్యి మనకి ఎఫెక్టర్ బీ సెల్స్ కింద మెమరీ బీ సెల్స్ కింద ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎఫెక్టర్ బీ సెల్స్ని పక్కన పెడితే ఈ మెమరీ బీ సెల్స్లో ఏం జరుగుతుందంటే అది ఏ టైప్ ఆఫ్ యాంటీజెన్ ఓకేనా వచ్చింది అంటే దానికి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి కదా, ఏ టైప్ ఆఫ్ యాంటీజెన్ అనేది వచ్చింది, దానికి ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుందో అన్నీ ప్రతిదీ డీటెయిల్డ్గా ఈ మెమరీ బీ సెల్స్లో స్టోర్ అయి ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎఫెక్టార్ బీ సెల్స్, అంటే ఇక్కడ బీ సెల్స్ ఇమ్యూనోజెన్ కలిపి ఎఫెక్టార్ బీ సెల్స్ని ప్రొలిఫరేట్ చేశాయి కదా. ఈ విధంగా చేసి నెక్స్ట్ ప్లాస్మా సెల్స్ని మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్ని డైరెక్ట్గా సెక్రెట్ చేసేసుకుంటాయి. అదే టీ సెల్స్తో కనుక ఇమ్యూనోజెన్ అనేది బైండ్ అయితే ఇవేం చేస్తాయంటే ఎఫెక్టార్ టీ సెల్స్ని మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఓకేనా. ఇక్కడ మెమరీ సెల్స్ ఫంక్షన్ కూడా సేమ్ బీ సెల్స్లో మనకి బీ సెల్స్ ఇమ్యూనోజెన్తో బైండ్ అయ్యి మనకి ఎఫెక్టార్ బీ సెల్స్ మెమరీ బీ సెల్స్ కింద ప్రొడ్యూస్ అయ్యి ఏ విధంగా వర్క్ చేసుకుందో ఈ మెమరీ బీ సెల్స్లో, అదేవిధంగా ఇందులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎఫెక్టార్ టీ సెల్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఎఫెక్టార్ టీ సెల్స్ అనేవి ఈ టీ హెల్పర్ సెల్స్ కింద మనకి సిటిఎల్ సైటోటాక్సిక్ లింఫోసైట్స్ కింద మనకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవి సైటోటాక్సిక్స్ని తర్వాత సైటోకైన్స్ని ఇవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే మన బాడీలోకి ఎంటర్ అయిన ప్యాథోజన్ని కిల్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. Antigenicity is the ability of an antigen to combine specifically with the final products of specific immune response. ఈ యాంటీజెన్సిటీకి ఇమ్యూనోజెన్సిటీకి తేడా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయగలుగుతుంది కదా, ఈ యాంటీజెన్సిటీలో అలాంటివి ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా
ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి కదా. సో ఇక్కడ యాంటీజెన్స్ అనేవి డైరెక్ట్గా యాంటీబాడీస్తో రియాక్ట్ అయిపోతాయి, అంతేగాని మన ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొలిఫరేట్ చేయడం యాక్టివేట్ చేయడం అవేమి ఉండవు. డైరెక్ట్గా ఇవి మనకి కంబైండ్ అయిపోతాయి అనమాట. ఆ ఫైనల్ ప్రొడక్ట్స్తో కంబైండ్ అయ్యి మనకి స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం యాంటీజెన్సిటీ గురించి కూడా మనం చెప్తాం. అయితే ఇవన్నీ ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట యాంటీజెన్కి రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ యాంటీజెన్ గురించి మనం తీసుకున్నట్టయితే దానికి ఫారెన్నెస్ చూస్తాం, తర్వాత ఈ మాలిక్యులర్ వెయిట్ కూడా అబ్జర్వ్ చేస్తాం. అంతేకాకుండా ఆ పర్టిక్యులర్ యాంటీజెన్ యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ, తర్వాత కెమికల్ కాంప్లెక్సిటీ, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వాటి యొక్క స్ట్రెచెస్లో ఎంత ఎక్స్టెన్సివ్ రిపీటింగ్ యూనిట్స్ ఉన్నాయో కూడా మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకేనా. అంటే మనం ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేసి ఆ పర్టికులర్ యాంటీజెన్ గుర్తించాలంటే వాటి యొక్క కెమికల్ స్ట్రక్చర్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అది ఎంతవరకు మనకి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి దాని ద్వారా ఇమ్యూన్ రెస్పాన్స్ని తీసుకోగలదు అనే ఒక పాయింట్ని కూడా ఎక్కువగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని మనం ఒక గుడ్ యాంటీజెన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీజెన్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్.